దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ శ్రీకలకిలాండ కోటి బ్రహ్మాండ నాయక కరకట శ్రీలక్ష్మీ గణపతి సంపూర్ణ అనుగ్రహాక్షర్థం దర్భాను సేవాంగత్వేన దర్భాను సేవా మమధారయా. మరగత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో ప్రతి బుధ శుక్ర ఆదివారాలు దర్బారు సేవలు నిర్వహిస్తూ దర్బారు సేవలో స్వామివారి అన్న ప్రసాద నిమిత్తము మరియు బుద్ధ నిమిత్తము ద్రవ్యము సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు స్వామివారికి తెలియజేస్తూ వారికి వేద ఆశీర్వచనం చేయడం ఆలయ సాంప్రదాయం. ప్రధానంగా రేపటి రోజు అనగా 29వ తారీఖు అమావాస్య శనివారం రోజున షష్టగ్రహ కూటమి మరియు ఏర్పడుతున్నందున కొన్ని రాసుల వాళ్లకు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా వృషభ రాశి, తులారాశి, మకర రాశి వాళ్లకు తప్ప మిగతా అన్ని రాసులకు కూడా కీడు శక్తిస్తూ ఉంది. తద్దోషం నివృత్తి కావడానికి, అలాగే మీన రాశిలోకి రేపటి రోజు రాహు శనులు ప్రవేశిస్తున్నారు. తద్వారా లేనిపోని ఇబ్బందులు మీన రాశి వారు మిగతా రాసుల వారు కలుగుతాయి. తద్దోషం నివృత్తి కావడానికి సవర్ణ సపత్ని సవాహన పూర్వక నవగ్రహాలకు అభిషేకం, శనికి తైలాభిషేకం, నవగ్రహ హోమాదులు జరుపుకోవడం వలన తద్దోషం నివృత్తి అయి మానవుడు అధికంగా సర్వసుఖాలను అనుభవిస్తూ పరంలో మోక్ష ప్రాప్తిని పొందుతాడు. అలాగే ఎల్లుండి అనగా ఆదివారం రోజున ఆలయంలో విశేషంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయం 10:30 ప్రతి ఒక్కరు కూడా ఈ పంచాంగ శ్రవణంలో పాల్గొని తమకు ఈ సంవత్సరం మొత్తం కూడా ఏ ప్రకారంగా ఉంటుందో ప్రతి రాశి వారు కూడా విడివిడిగా తెలుసుకొని దానికి సంబంధించినటువంటి విషయాలను ఫాలో కావడం వలన ఈ విశ్వావసు నామ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ కార్యక్రమం డైరెక్ట్ రిలే కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా తమ రాసులకు ఏ విధంగా ఉన్నాయో చూసుకోవలసిందిగా ప్రార్థన. సోలంకి గోత్రం పూరం గారు 26 కేజీల బియ్యం స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. మిథునకుల గోత్రం కీర్తిశేషులు శ్రీమతి శనిశెట్టి విశాలాక్షి గారి జ్ఞాపకార్థం శనిశెట్టి త్రినాథమూర్తి గారు 2001 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. మాండవ్య గోత్రం కవిత గారు 501 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. రోణకర్షి గోత్రం లక్ష్మీ నరసయ్య కరుణా దంపతులు 501 రూపాయలు 511 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. పుష్పకుల గోత్రం అడప సురేష్ లీలా సుజిత్ 1011 రూపాయలు స్వామివారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. చండీశ్వర గోత్రం సతీష్ దివ్య కిషోర్ 100
1,111 రూపాయలు అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. విశ్వామిత్ర సగోత్రం విశ్వనాథ శర్మ గారు 501 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. విపిరిశెట్ల గోత్రం శ్రీనివాస్ 511 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. వెలిశెట్ల గోత్రం ఎర్రమళ్ళు ఆనందరావు గారు 515 రూపాయలు స్వామివారి అన్నం ప్రసాద నిమిత్తం సమర్పించారు. అలాగే స్వామివారి బుధ నిమిత్తము సువర్ణ సగోత్రం కే చంద్రమోహన్ అనిత కళ్యాణి 501 రూపాయలు స్వామివారి భూదాన నిమిత్తం సమర్పించారు. హే ప్రభు, మరగత శ్రీలక్ష్మీ గణపతి భూదానార్థం అన్నదానార్థం ద్రవ్యం దత్తా తత్సర్వే జనానాం మనోవాంఛాఫలసిద్ధి ద్వారా శరీరే శుక్లాది సప్తధాతుభ్యాః దోషత్రయతీత సర్వరోగ నివారణ పూర్వక శరీర దృఢత్వ సిద్ధి ద్వారా ఆధ్యాత్మిక భౌతికాది దైవిక భౌమ్యాంతరిక్ష దివ్య మహోత్పాద దుస్వప్న దృశ్య గుణాద్భుత దర్శన సంభవిత దుష్టాభిష్టపీఠ పర్యాద్వారా వేద ఆశీర్వచనం కరిష్యే. హరి ఓం. బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రియే పద్మహస్తే సుగంధైర్వక్షస్థలైః పుణ్యసుయాయమానై ప్రమోదమానై రవిమన్యమానై పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం. నమో నమో భవతే యాజమానోన్నా కేతురు ససామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుస్సేంద్రియే ప్రతిష్ఠతి. జై మరగత శ్రీ లక్ష్మీ గణేశ. 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 పునర్దర్శన ప్రాప్తిరస్తు.